లోకల్ బాడీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు కొత్త డీజీపీ శివధర్ రెడ్డి. ఇప్పటికే సన్నద్ధతగా పూర్తి చేశామన్నారు. హైదరాబాద్లో డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు శివధర్ రెడ్డి. పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వాటిని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. ఆయుధాలను వేడిన మావోయిస్టులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు శివధర్ రెడ్డి. ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మంత్ లోనే దాని కార్యక్రమం మొదలవుతుంది. ఈ నెక్స్ట్ 1.5 to 2 months ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం. ఈ ఎలక్షన్స్ ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు వాళ్ళ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినారు. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఆ ఎక్సర్సైజ్ ఒక కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దానికి ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతాం. ఇప్పుడు ఇమీడియట్లీ మేము మాకు ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడినాను. సో దట్ ద మెయిన్ ఛాలెంజ్ మాకు ఇప్పుడు. తర్వాత మీరు చెప్పిన వేకెన్సీస్ గురించి ఆఫ్ కోర్స్ చాలా వేకెన్సీలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు చూస్తే 17,000 ఆడ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. నాకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్స్ పోయినట్టున్నాయి. వాటి గురించి వాటిని నియామకం చేసేందుకని చెప్పి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ త్వరలోనే దానిపైన కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకు ఒక విన్నపం చేస్తున్నాము. బయటికి రాండి, జనజీవన స్రవంతులను కలిసిపోండి. మీ మీద ఇట్లాంటి కేసుల విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో మేము చాలా సింపథెటిక్గా ఉంటాము, సానుభూతితో వ్యవహరిస్తాము. పోలీసుల నుంచి సోకాళ్ళు ఏదైతే మీరు భయపడుతుంటారో వేధిస్తారు అని చెప్పి అట్లాంటి వేధింపులు ఏమి ఉండవు. మీరు ఏమాత్రం సంశయం లేకుండా నిర్భయంగా బయటకు వచ్చి లొంగిపోండి. బయటకు వచ్చి ప్రభుత్వం ముందర మీ ఆత్మసమర్పణ చేయండి. మీ ఎంబడి ఉంటాం. మేము తర్వాత మేము లాస్ట్ 4-5 months నుంచి 6 months నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్లనే చాలా మంది బయటకు వచ్చినారు పార్టీ నుంచి, ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి సుజాతక్క కూడా బయటకు వచ్చేసి ఆమె ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు. వారు హాయిగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా పొందుతుందామే. మేము కూడా వారికి సహకరిస్తున్నాము ట్రీట్మెంట్ పొందడంలో. కాబట్టి ఛత్తీస్గఢ్ వాళ్ళైనా కూడా బయటకు వచ్చింది. మన పోలీసు తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆఫీసుల ముందు వచ్చి వాళ్ళు పార్టీని వదిలేసారు. కాబట్టి మేము కూడా మళ్ళొకసారి మీకు అప్పీల్ చేసేది ఏంటంటే బయటకు రాండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ.